హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ ట్రేడర్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి, బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ వీడియోని మీరు ఎవరో మిస్ అయినట్టయితే కింద కార్ట్లు వేస్తున్నాను, ఆ వీడియోని చూడండి. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళి మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తో పాటు మన షేర్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ అనేవి మనం దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇండికేటర్స్ ఏంటంటే ఇండికేట్ చేస్తుంది అనమాట, ప్రైస్ మూవ్మెంట్ ఎలాగవుతుందో ఏంటి అనేది ఇండికేటర్స్ అనేవి మనకి ఇండికేటర్స్ అనేవి ఇండికేట్ చేస్తాయి అన్నమాట. అందులో మోస్ట్ పాపులర్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మనం నేర్చుకున్నాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీరు చూసినట్టుగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా ఉంటది అనమాట, ఈ డయాగ్రామ్ లో ఉన్నట్టుగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇలా ఉంటుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్ వీడియో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మనకి ఏంటంటే ఇది ఆర్ఎస్ఐ అనేది ఆర్ఎస్ఐ ఆసిలేటెడ్ బిట్వీన్ అంటే 0 నుంచి 100 పాయింట్స్ దాకా పైకి కిందకి వెళ్తా ఉంటుంది. మనం ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది వచ్చి 0, ఇది వచ్చేసి 100 అని మనం మార్క్ చేసుకున్నాం అంటే దీని నుంచి మనకు 0 నుంచి 100కి మళ్ళీ కిందకి వెళ్ళవచ్చు, మళ్ళీ పైకి వెళ్ళి 0కి మధ్యలోనే ఆసిలేట్ అవుతూ ఉంటది. అందుకన్నా దీన్ని ఆర్ఎస్ఐ ఇండికేటర్ 0 to 100 మధ్యలోనే 100 పాయింట్ మధ్యలోనే ఆ, మనకి ఆసిలేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆర్ఎస్ఐకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ఎస్ఐ ఈక్వల్ టు 100 - 100 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ఎస్ రిలేటివ్ స్ట్రెంత్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ గెయిన్ డివైడెడ్ బై యావరేజ్ లాస్. యావరేజ్ గెయిన్ ని యావరేజ్ లాస్ డివైడెడ్ బై భాగిస్తే మనకి ఆర్ఎస్ అనే వాల్యూ అనేది దొరుకుతుంది. ఆర్ఎస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే యావరేజ్ గెయిన్ ఎక్కువ ఉండాలి, యావరేజ్ లాస్ అనేది తక్కువ ఉండాలి. మనకు వచ్చే లాస్ అనేది తక్కువ ఉండాలి, మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ఎస్ గెయిన్ అనేది ఉంటది. ఆర్ఎస్ అంటే డిక్రీజింగ్ ఎప్పుడు అవుతుందంటే యావరేజ్ గెయిన్ అనేది తక్కువ ఉంది, యావరేజ్ లాస్ అనేది ఎక్కువ ఉంటే కనుక మనకి ఆర్ఎస్ అనేది డిక్రీజ్ అవుతుంది. యావరేజ్ గెయిన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 14 క్యాండిల్స్, మనకు చార్ట్ లో క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి కదా. క్యాండిల్స్ ఇక్కడ ఒకటి ఇలా ఒకటి ఇది ఒకటి క్యాండిల్, అలాగా నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అంటే ఇప్పుడు చార్ట్ లో మనం చూసినప్పుడు ఇప్పుడు 15 మినిట్స్ చార్ట్, 5 మినిట్స్ చార్ట్, అలాగే డిఫరెంట్ టైమింగ్స్ ఉన్న చార్ట్ లో ఉంటుంది. మనకి ఒక డే సర్కిల్ తీసుకున్నాం అంటే డే చార్ట్ అనేది తీసుకున్నాం అంటే డే చార్ట్ లో ప్రీవియస్ 14 డేస్ ఆ క్యాండిల్ యొక్క ప్రైజ్ ప్రైజ్ అనేది పైకి కిందకి అయినప్పుడు ఆ 14 క్యాండిల్ యొక్క యావరేజ్ లాస్, యావరేజ్ గెయిన్, ఈ రెండింటిని మనం తీసుకొస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 14 క్యాండిల్స్ యొక్క యావరేజ్ లాస్ అనేది గెయిన్ అనేది 10 అనుకున్నాం అనుకోండి, 10 పాయింట్లు అనుకున్నాం, యావరేజ్ లాస్ అనేది 1 పాయింట్. ఆర్ఎస్ అనేది ఏమిటి, 100/1 అంటే 10. ఆర్ఎస్ఐ అనేది ఏమవుద్ది, ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఇవన్నీ పుట్ చేసిన తర్వాత 90.1. 90.1 అంటే మీకు ఇదొక లైన్, ఈ జీరో వచ్చేసి ఇది 100 వచ్చినప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ ఉందన్నమా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ కిందకి అలాగా ఈ పాయింట్స్ అన్ని కలిపి గ్రాఫ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత యావరేజ్ గెయిన్. ఇప్పుడు యావరేజ్ గెయిన్ అనేది ఎంత, సేమ్ అదే ఎగ్జాంపుల్ లో మనం వేరే వేరే చార్ట్ మనం అనాలిసిస్ చేసినప్పుడు అక్కడ ఉన్న యావరేజ్ గెయిన్ అనేది 10, యావరేజ్ లాస్ అనేది 20. 10/20 0.5, ఇది వచ్చింది 33.5. 33.5 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అలా పైకి కిందకి ఇది అనేది ఆసిలేట్ చేస్తా ఉంటది. ఉమ్, ఇది మూమెంటం ఇండికేటర్. దీని ప్రైస్ తో పాటు మూమెంట్ మనకి చూపిస్తూ ఉంటది అనమాట. ఇది వెరీ మూమెంటం ఇండికేటర్. తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది డెవలప్డ్ బై మిస్టర్ జే విల్స్ వెల్డర్. ఈజ్ అని మీకు ముందే చెప్పినట్టుగా ఇది అనేది మూమెంటం ఆసిలేటెడ్. ఇది ఆసిలేటెడ్ బిట్వీన్ 0 to 100. మనకి ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి అనమాట. కేటగిరీస్ ఎలాగంటే అది 70 అబోవ్ అనేది మనకి ఆర్ఎస్ ఇండికేటర్ క్లాస్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఓవర్ బాట్ జోన్ లో ఉంది. 30 బిలో ఉంటే కనుక ఓవర్ సోల్డ్ జోన్ లో ఉంది అనేది మనం ఈ రీడింగ్ ద్వారా మనం తీసుకుంటాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో చూద్దాం, ఆర్ఎస్ఐ అనేది 30-70, అర్థమైందా. 30-70 ఇచ్చారు రెండు. 30 అనేది ఏంటి, మనకి 30 బిలో వెళ్తే ఏంటి ఓవర్ సేల్ జోన్, 70 అబోవ్ అంటే ఓవర్ బాట్ జోన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళింది. ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడునే
ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రైస్ అనేది కొద్ది టైం తర్వాత దానికి ఏంటంటే రిటర్న్ తీసుకుంటది. రిటర్న్ తీసుకుని మనకి కిందకనేది వస్తది. ఆ టైంలో మనం బై ఆప్షన్ సెల్ ఆప్షన్ కానీ వెళ్తే కనుక మనకి ఎక్కువ ప్రాఫిట్లు వచ్చేలా ఉంటాయన్నమాట. ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చూసినట్టు ఇక్కడ ఇక్కడ సర్టెన్ పాయింట్కి వచ్చింది. సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం చేసిన తర్వాత అంటే మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూసి మాత్రం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా ప్రీవియస్ వీడియోలో చెప్పిన క్యాండలిస్టిక్ ప్యాటర్న్ ప్లస్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ రెండు కంపేర్ చేయాలి. రెండు కంపేర్ చేసిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు పాజిటివ్ రెస్పాన్స్ అవ్వలేదు అనుకో, మీరు తీసుకోకూడదు ట్రేడ్ అనేది. ఒకే దాని మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు తీసుకోవద్దు. మూడు మూడు నాలుగు మెథడాలజీని మనం కలిపి మనం అనాలిసిస్ చేసి అప్పుడు సక్సెస్ రేట్ 75-80% ఉంటే కనుక మనం అప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే తీసుకోవాలి. షేర్ మార్కెట్లు అనేది ఫ్రెండ్స్, మీరు మనం అనేది చాలా చిన్నవాళ్ళం. ఇది గేమ్ అనేది పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్స్, మీకు ఎల్ఐసి లైక్ అలాంటివి అన్నీ పడతాయి. ఇందులో ఏంటంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ అని చెప్పి సెపరేట్ కేటగిరీ ఉంటాయి. వాళ్ళ పని ఇదేనమాట. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్, పెద్ద పెద్ద హెవీ ఎక్విప్మెంట్ అని ఉంటుంది. దాని నుంచి ట్రేడ్ ఇస్తారు. వాళ్ళ నుంచి మనం వాళ్ళతో మనం ఎంత వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారో చూసుకుని అదే దారిలో మనం వెళ్ళి ఫైనల్ అవ్వకుండానే మధ్యలో మనం ఎగ్జిట్ అనేది అయిపోవాలి. మనం చిన్న ప్రాఫిట్ అనేది తీసుకుని బయటకు వచ్చేయాలి అంతే. ఇదే షేర్ మార్కెట్. అంతేగాని నేను పెద్ద తోపుని ఈరోజు మీ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ తెచ్చేసుకున్నాను, ఈ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ నాకు అంతా వచ్చేసిందని చెప్పి ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ లో లాస్ అయినోడు ఎప్పుడు నేను లాస్ అయినానని చెప్పడు. అదే మాత్రం ఒక ₹100 ప్రాఫిట్ వచ్చిందంటే ఆడు 100 మందికి చెప్తాడు, నేను షేర్ మార్కెట్ లో నాకు ప్రాఫిట్ వస్తుంది, నాకు ప్రాఫిట్ వస్తుంది అని. అర్థమైందా? అలాంటి మాటలు ఏం నమ్మొద్దు. షేర్ మార్కెట్ లో కూడా లాస్ ఉంటాయి. ఆ లాస్ ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం ఈ ఇండికేటర్స్ ఇవన్నీ యూజ్ చేసేసి మనం నేర్చుకుంటాం అనమాట. దీని మీద చాలా రీసెర్చ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళు. మీకు 100% గా నేను ట్రేడ్ చేయగలను అని కూడా అయితే ట్రేడ్ చేయండి. లేకపోతే మీరు ఈక్విటీలో సోన్ కంపెనీలో మీ ఉన్న అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి దాన్ని లాంగ్ టర్మ్ కింద ఉంచుకోండి. అది కూడా దాని ఫండమెంటల్స్ ఏంటి ఇవన్నీ మీరు స్టడీ చేసి మీకు ప్రాపర్ గా దిస్ ఈస్ గుడ్ కంపెనీ అన్నప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట ట్రేడ్ అనేది. ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది, 30 డిగ్రీకి వచ్చింది. 30 డిగ్రీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చింది. ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఏమని వచ్చింది, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే దీన్ని క్రాస్ చేసిన వెంటనే నేను ట్రేడ్ తీసుకుంటాను. అలా ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ అది రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది కూడా అంతే, రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ ఓవరాల్ గా మనం కంపేర్ చేస్తే ఏంటి, మనకి పాజిటివ్ రెస్పాన్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏ క్యాండిల్ ఫామ్ అయినది మనం చూడాలి. దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. అలాగే ఇది కూడా. నెక్స్ట్ ఇది చార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి డే చార్ట్ అనుకుంటా. ఇది 1 డే కాబట్టి డే చార్ట్. డే చార్ట్ లో మనకి ఆర్ఎస్ఏ అనేది ఎలా ప్లాట్ అయింది అనమాట. ఆర్ఎస్ఏ ఎలా ప్లాట్ అయినప్పుడు డే చార్ట్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకి చూపించింది. అంటే ఇది ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళదు. కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు 50 బిలో ఉన్నప్పుడు 40 ఉన్నప్పుడు నేను గమనిస్తాను అనమాట. 40 ఉన్నప్పుడు దీన్ని ఏంటంటే ఎక్స్పీరియన్స్ తో మీకు వస్తుంది అనమాట. మీరు అలా ట్రేడ్ తీసుకుని, ఎందుకంటే మనకి పొద్దు నుంచి సాయంత్రం ఉన్న 9:30 నుంచి 3:30 వరకు మనకి ఏంటంటే 9:15 నుంచి 9:15 నుంచి మార్కెట్ 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 9:15 నుంచి మనకి 3:30 దాకా మనకి ఈ మధ్యలో మనకు ఒక్క 2 ట్రేడ్లు దొరికినా చాలు ఫ్రెండ్స్. అంతేగాని నేను ఎవ్రీ 1 అవర్ ట్రేడ్ చేస్తాను ఎవ్రీ అని చెప్పి దానికి మళ్ళీ స్ట్రాటజీస్ అయ్యి తొక్క తోహానం వేసుకుని చేస్తానంటే కనుక అయ్యి పనేది కాదు. మీకు డైరెక్ట్ గా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏంటి, ఇక్కడ మరి నేను ట్రేడ్ తీసుకుంటే కనుక ఇక్కడ ఎగ్జిట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏం చేయండి, చార్ట్ అనేది ఇది పైకి అంతా వెళ్ళి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది మనకి. అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ తర్వాత సైడ్ వేస్ మార్కెట్ కంట్రోల్ నడిచింది. సైడ్ వేస్ మార్కెట్ తర్వాత దాని తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి మార్కెట్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఇండికేషన్ వచ్చింది మనకి. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ ఇండికేషన్ ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చింది. ఒకసారి ఇక్కడ టచ్ చేసేసింది కాబట్టి మనకి 79 టచ్ చేసింది కాబట్టి నేను ఎగ్జిట్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వెయిట్ చేస్తాను అలా ఏం జరుగుతుంది ఏంటి అనేది. అర్థమైందా? వెయిట్ చేసి మళ్ళీ మనకి ఎక్కడ ట్రేడ్ అనేది దొరుకుతుందో అక్కడ మళ్ళీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. తర్వాత మళ్ళీ మనకి ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇది కొన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అనేది మనకి ఏంటంటే
నాకు ఇక ఇండికేషన్ అనేది వచ్చింది. ఇండికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం క్యాండిల్ ఫామ్ అయింది అనేది చూసుకుని క్యాండిల్ ఫామ్ ఇక్కడ డోజీ ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని క్రాస్ చేసిన వెంటనే నేను ట్రేడ్ అనేది తీసుకుంటే ధనాధనంగా కింద పడింది. మళ్ళీ కొన్ని వీక్స్ ఇది వీక్లీ చార్ట్ కొన్ని వీక్స్ మళ్ళీ ఇది ఆసిలేట్ అయింది. అండ్ ఆసిలేటెడ్ అంటే ఇది కొన్ని వీక్స్ ఇది సైడ్ వేస్ మార్కెట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ బులిష్ మార్కెట్ లో కన్వర్ట్ అయింది. తర్వాత ఇందులో డైవర్జెన్స్ కొన్ని ఉంటాయి. మనకి డైవర్జెన్స్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఇండికేటర్ అనేది ఒకటి చూపిస్తుంది. ఇండికేటర్ ఇప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది, ఇండికేటర్ కిందకి వెళ్తుంది. అర్థమైందా మీకు? ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు ఇండికేటర్ కిందకి వెళ్తుంది, ప్రైస్ తో పాటు ఇండికేటర్ పైకి వెళ్తుంది. ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఇండికేటర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఇండికేటర్ డిక్రీజ్ అవుతుంది. అయితే కొన్ని సినారీలు చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కేసు మనం తీసుకుంటే కనుక మనం తీసుకుంటే కనుక క్లియర్ చేయాలి. ఫస్ట్ కేసు ఇందులో మనం తీసుకుందాం, ఓకేనా? పాయింట్ తీసుకుని తీసుకున్న తర్వాత ఫస్ట్ కేసు అనేది అంటే ప్రైస్ డిక్రీజ్, ఇండికేటర్ అనేది మనకి ఇంక్రీజ్ అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సర్టెన్ టైంలో. అలాంటప్పుడు మనం బుల్లిష్ సైడ్ తీసుకుంటాం, ఎందుకంటే ప్రైస్ డిక్రీజ్ అయిన తర్వాత 1 పాయింట్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే బుల్లిష్ ట్రెండ్ కి చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే అటు ట్రెండ్ లో వెయిట్ చేసి బుల్లిష్ ట్రెండ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ ఇంక్రీజ్, సో ప్రైస్ ఇంక్రీజ్ మనకి ఇండికేటర్ అనేది డిక్రీజ్. ఇండికేటర్ డిక్రీజ్ అయినప్పుడు సర్టెన్ పాయింట్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ తో పాటు ఇండికేటర్ డిక్రీజ్ అవుతుంది. ఇండికేటర్ సర్టెన్ పాయింట్ లో ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేసి మనం ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుని మనం బుల్లిష్ ట్రెండ్ కి మనకి ఎగ్జిస్ట్ చేయడం. బేరిష్ ప్రైస్ ఇంక్రీజ్ ఇది అనేది డిక్రీజ్ అవుతుంది, ఇండికేటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇండికేటర్ తీసుకున్నప్పుడు సెల్ పాయింట్ అనేది తీసుకుంటాం బేరిష్ మూవ్మెంట్ లో. తర్వాత ప్రైస్ డిక్రీజ్, ఇండికేటర్ ఇంక్రీజ్. ఓకేనా? ఈ 4 సినారియోస్ ఉంటాయి. 4 సినారియోస్ మీరు ఏం చేయాలంటే చార్ట్ లో చూసుకోవాలి. చార్ట్ లో చూసుకుని బ్యాక్ టెస్టింగ్ చేసుకుని ఒక 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్ టెస్ట్కి వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేసుకుని అప్పుడు మీ సొంత స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వి మీ సొంత స్ట్రాటజీని మీరు ఎగ్జిక్యూట్ చేసి అదంటే మీరంటే పేపర్ ట్రేడ్ చేయాలి. ఒక పెన్ పుస్తకం తీసుకుని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, అది ఎక్కడి దాకా వెళ్తుంది. పేపర్ ట్రేడ్ మినిమం 6 మంత్స్ చేయాలి. 6 మంత్స్ చేసిన తర్వాతే మీకు ఒక నాలెడ్జ్ అని వస్తుంది. 6 మంత్స్ లో కూడా ఒక నాలెడ్జ్ అని రాదు ఫ్రెండ్స్. మీరు ఈ 1 ఇయర్ వరకు మీరు షేర్ మార్కెట్ లో కావాలనుకుంటే ఫస్ట్ 6 మంత్ మీరు హార్డ్ వర్క్ చేసి షేర్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ స్టార్ట్ చేయడం చేయాలి. అప్పుడు మీరు డెరివేటివ్స్ ఆఫ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, డెరివేటివ్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు సింగిల్ లాట్ తో మళ్ళీ ఇంకో 6 మంత్స్ ట్రేడ్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, సార్ పాయింట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లాస్ట్ చూస్తుంది. ఓకే ఓకే, ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి. 1 lakh, సారీ 1 lakh, 1 lakh ఉంది మీ దగ్గర. 1 lakh లో మీరు ఏం చేయాలంటే 1% అంటే 10%, 10,000 తోనే మీరు ట్రేడ్ చేయాలి. అంతేకాదు నా దగ్గర 1 lakh ఉంది, నేను ఈ రోజు 1 lakh తో ట్రేడ్ చేసేస్తాను, 1 lakh తో ట్రేడ్ చేసిన తర్వాత ఈ రోజు 4-5 వేలు సంపాదించేస్తానంటే ఎలా ఇచ్చిందో షేర్ మార్కెట్ అలాగే డబ్బులు తీసేసుకుంటది, మీకు ఏది దొరకదు. దీని వల్ల ఏమవుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు 10,000 ట్రేడ్ చేసినప్పుడు 10 ట్రేడ్ చేయొచ్చు మీరు, ఒకవేళ లాస్ అయినా ప్రాఫిట్ అని. అదే మీరు 1 lakh తీసుకున్న ఒకటే ట్రేడ్ లో మీరు ఎగ్జిట్ కూడా అయిపోయారు అనుకో, చాలా ఇబ్బంది అవుద్ది. దానివల్ల చెప్తున్నాను, మీరు ఒక్కొక్కటి నేర్చుకున్న తర్వాత 6 మంత్ మీరు బ్యాక్ టెస్టింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అసలు షేర్ మార్కెట్ ఏంటంటే దాన్ని ఎలా చేయాలి, డెరివేటివ్స్, దానికి ఒక మనకి డిమాట్ అకౌంట్ కావాలి. మీకు డిమాట్ అకౌంట్ కనుక లేకపోతే కనుక నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో మీరు అబ్స్ట్రాక్ట్ నుంచి అండ్ జీరోదా నుంచి మీరు మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 days ఆర్ 3 days 3 working days లో డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. దాని తర్వాత మీరు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు యాజ్ పర్ అవర్ సినారియో, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ కాదు ఫ్రెండ్, యాజ్ పర్ నేను అనాలిసిస్ చేసిన విధంగా అయితే 99% traders they are losing money. Only 1% traders earning money from losers నుంచి
ఎర్న్ చేస్తున్నారు. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ మనం చార్ట్‌లోకి వెళ్ళి అసలు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలి? ఏంటి? దానికి ఉన్న ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటనేవి మనం ఒకసారి చూద్దాం. వన్ మినిట్. ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అకౌంట్ ఫ్రెండ్స్. అబ్స్ట్రాక్ట్ లో మీరు సెర్చ్ చేసినట్టే ఎస్బిఎన్ గురించి మనం చూద్దాం. ఎస్బిఎన్ గురించి చూసిన తర్వాత ఇప్పుడు మనం ఇదేంటి డైలీ చార్ట్. నేను డైలీ చార్ట్ ఓపెన్ చేసాం. అర్థమైందా? డైలీ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఇండికేటర్ దగ్గరికి వచ్చాం అనుకో. ఇండికేటర్ లో మీరు ఏమైనా సింపుల్ గా ఏం చేయకూడదు. ఆర్ఎస్ఐ అని టైప్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇచ్చి వచ్చినప్పుడు ఇందులో కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవాలి. చేంజెస్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ అని ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్ 14 పీరియడ్ మనకి దాని మీద తర్వాత మనకి ఇంకా ఒక లైన్ కావాలి. లైన్ ఇచ్చాం. స్టైల్స్ లోకి వెళ్ళిన తర్వాత ప్లాట్ మనకి ఏం కావాలి, ఎంత థిక్నెస్ లో కావాలి. ప్లాట్ మనకి థిక్నెస్ లో ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ లిమిట్ మనం సెట్ చేసుకుంటాం. 70కి సెట్ చేసి ఉండాలి. నేను కొద్దిగా డార్క్ చేసుకుని కొద్దిగా సైజ్ పెంచుకుంటాము. తర్వాత మనకి మిడిల్ లిమిట్ 15 మనకు కావాలి కాబట్టి దీన్ని కొద్దిగా స్టార్ట్ చేసుకుని కొద్దిగా సైజ్ పెంచుకుంటున్నాము. తర్వాత లోవర్ లిమిట్ కూడా నాకు కావాలి కాబట్టి దీన్ని కొద్దిగా కట్ చేసుకుని సైజ్ పెంచుకుంటాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని చూసుకుని బ్రాడ్ బ్రాండ్ ఇది కూడా కొద్దిగా నాకు థిక్నెస్ కావాలి కాబట్టి థిక్నెస్ పెట్టాలి. మీకు వచ్చేసిందా 70 అంటే ఏంటి ఓవర్ బాడ్ జోన్. 50 అనేది ఏంటి మిడిల్ లైన్. 30 కన్నా బిలో అంటే ఓవర్ సోల్డ్ జోన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. సస్టైన్ అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి యూ టర్న్ వచ్చింది. పుల్ బ్యాక్ తీసుకుందాం. కానీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోను. ఎప్పుడైతే 50 క్రాస్ చేసింది అనుకో, ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం దానికి ముందు ముందు క్లాసెస్ లో మనం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు 50 ఎక్కడ అనేది అనేది క్రాస్ చేసింది. నా ట్రెండ్ లైన్ అనేది ఇది. ఎప్పుడు నేను ట్రేడ్ అనేది ఎప్పుడు తీసుకుంటానంటే నాకు మార్కెట్ ఇది ట్రెండ్ లైన్ అని తీసుకున్నా. ఇది ట్రెండ్ లైన్ అయినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసింది కిందకి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం వల్ల నాకు ఉపయోగం చూడండి. ఉమ్, నాకు ట్రేడ్ తీసుకోవడం వల్ల నాకు ఉపయోగం నేను ఇక్కడ ట్రేడ్ చేసుకున్నాను. బ్యాక్ టెస్ట్ చేసింది. ఇదంతా మీరు నేర్చుకోవాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ప్రైజ్ యాక్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి అనాలిసిస్ చేస్తున్నాను. నేను మంచి మంచి 15 ప్రిపేర్ చేసి మీకు తీసుకొస్తాను. కానీ ప్రైజ్ యాక్షన్ అనేది కూడా క్రిటికల్ సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే కొద్దిగా ఈజీగా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. 4-5 వీడియోస్ నేను పెట్టిన తర్వాత నాకు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను నేర్చుకుని పెడుతున్నాను కాబట్టి నాకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ టాపిక్ అనేది తీసుకొస్తాను. కొద్దిగా టైం పడుతుంది. చూడండి ఇక్కడ బ్యాక్ టెస్ట్ అయింది. బ్యాక్ టెస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ అనేది ట్రేడ్ తీసుకుంటే కనుక నాకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి లగ్భగ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఇండికేటర్ అనేది ఏం చూపిస్తుంది, పాజిటివ్ చూపించింది. పాజిటివ్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసింది. ఎప్పుడు ప్రైస్ అనేది ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అనేది ఒక లెవెల్లో పైకి వెళ్దాం. ప్రైస్ అనేది ఒక లెవెల్లో ఇలా పైకి వెళ్దాం. ప్రైస్ అనేది ఏంటంటే హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై అలా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది అయ్యో వచ్చింది కదా అంటే కాదు. ఈ 3 క్యాండిల్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ క్యాండిల్ లో సేల్ చేశారు. ప్రాఫిట్ సేల్ చేశారు. మనం వెయిట్ చేయాలి ఇక్కడ. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెయిట్ చేస్తే మనకు రిజల్ట్. ఇప్పుడు మనం అనేది ట్రేడ్ ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీస్ నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. 100 క్వాంటిటీస్ లో ఇక్కడ 100 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ దాకా నేను ఈ రెడ్ క్యాండిల్ చూసి ఏం చేస్తున్నాను, 50 క్వాంటిటీస్ నేను విత్డ్రా చేసేసుకుంటానేమో. 50 క్వాంటిటీస్ చేసి నా అనాలిసిస్ ప్రకారం ఈ రెడ్ క్యాండిల్ క్రాస్ చేసి కింద పడితే కనుక నేను సేల్ చేద్దామని పెట్టుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను, రిమైనింగ్ 50 క్వాంటిటీస్ అలా వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన తర్వాత దాంట్లో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుని అన్ని చూసుకుని నేను అనేది ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను కరెక్ట్ ఇక్కడ అనేది తీసేస్తాను. నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ టోల్ క్యాండిల్, ఇక్కడ పిన్ బార్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఇంకా ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది నాకు వచ్చింది. నెగిటివ్ సైన్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అనేది ఎగ్జిట్ అయిపోతాను ఆబ్వియస్లీ. తర్వాత ఏం చేస్తాను, తర్వాత వెయిట్ చేస్తాను. అట్లా ఇక్కడ నేను ఈ ఉన్న ఏరియాలతో నేను చేయకపోతుంది. ఇక్కడ మళ్ళీ నేను ట్రేడ్ స్టార్ట్ చేస్తాను. ట్రేడ్ స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను. నాకు ఈ పాయింట్స్ చాలు. అర్థమైందా? అలాగే మీరు కంపేర్ చేసినప్పుడు
ప్రిపేర్ చేసినప్పుడు మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అన్నిట్లోనే అలా ఉంటది ఫ్రెండ్స్. ఎక్కడైనా మీరు అనాలిసిస్ చేసుకున్నా మీరు క్యాండిల్స్ ఏం ఫార్మ్ అవుతున్నాయి, ఏంటి పిన్ బార్స్ ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి, ఏంటి చూడండి చక్కగా ఇక్కడ ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది పిన్ బార్. దాన్ని హైట్ క్రాస్ చేసినట్టు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం నుంచి నేను ప్రాఫిట్ అనేది ఇక్కడ బుక్ చేసుకున్నాను. అర్థమైందా? ఇలాగా మనం తీసుకొచ్చి పిన్ బార్ అంటే ఏంటి ఎలా ఉంటది అంటే నా ప్రీవియస్ వీడియోస్ మీకు చూస్తే అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? అదే మీకు ఈ స్టాక్ కాకపోయినా వేరే స్టాక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళినప్పుడు ఇంకో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ని డ్రా చేసుకుని పెట్టుకున్నాను అనమాట ట్రేడ్ చేసినప్పుడు. ఎందుకంటే నాకు కావాలి, దానివల్ల నేను ప్లే చేసుకున్నాను. ఈ వీక్లీ సపోర్ట్ ఇవన్నీ మీకు ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు ఈ నా ప్రైజ్ యాక్షన్ వీడియో చూడాలి. ఆ ప్రైజ్ యాక్షన్ చూస్తున్నా అప్పుడే వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఇది కూడా అంతే చూడండి. ఇక్కడ పిన్ బార్ ఆగుతుంది, డైరెక్ట్ ట్రెండ్ అనేది నెగిటివ్. మళ్ళీ ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. డోజీ క్యాండిల్ అంటే ఏంటంటే మీకు తెలుసుకుంటే ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా. తర్వాత దెన్ బుల్ రన్ బుల్ రన్ తర్వాత ఇక్కడ ఏమైంది నాకు, ఇది ఏంటంటే మనకి ఇది సపోర్ట్ రెసిస్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయను రేపు ఎల్లుండ. ఒకసారి చూడాలి మనం. చూసిన తర్వాత ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి క్యాండిల్ ఫామ్ అవుతుంది, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది నాకు తెలిసి రేపు పొద్దున ఇక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి క్యారీ చేసుకొచ్చిన వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ చేస్తారు కాబట్టి. నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెగిటివ్ క్యాండిల్ ఏం ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయింది అని చూసుకుని ఇలా మనం వీక్లీ మనం ఫస్ట్ వీక్లీ చేంజ్ చేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. వీక్లీ చేంజ్ చేసుకుని చూసుకుంటాం అనమాట. ఎక్కడ సపోర్ట్ ఉంది ఏంటి అట్లా ఎక్కడ ఉంది ఏంటి అని చూసుకుంటాం. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కాదు, సారీ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి నాకు తెలిసి పైకి వెళ్దాం, మళ్ళీ బ్యాక్ టెస్ట్ తీసుకుని హైయర్ లో ఫామ్ చేస్తుంది అనమాట. పాజిటివ్ రెస్పాన్స్ హైయర్ లో. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.